రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పహల్గామ్లోని బైసారన్ వ్యాలీలో ఉగ్ర దాడి తర్వాత ఇండియా చాలా కీలక విషయాల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు టార్గెట్ పీఓకే అనే విషయం కూడా ఇప్పుడు పెద్దగా చర్చానీయాంశమైంది. అయితే ఏ క్షణంలోనైనా పీఓకేని భారతదేశం స్వాధీనం చేసుకోబోతుంది అని చెప్పే చర్చలు నడుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అవడమే కాకుండా పాకిస్తాన్కు భయం మొదలైంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అణచివేయాలంటే, ఉగ్రవాదాన్ని భారతదేశం నుంచి తరిమి కొట్టాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం ఒక వన్ ఆఫ్ ది కీ పాయింట్ అని చెప్పి కూడా ఇప్పటికే చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్న నేపథ్యంలో భారతదేశం పీఓకేని స్వాధీనం చేసుకోబోతుందా అన్న చర్చ మొదలైన నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ అలర్ట్ అయిపోయింది, భయంతో వణికిపోతుంది. అయితే పీఓకేలో హై అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్. అయితే పహల్గామ్లో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో ఎలాంటి ఉద్రిక్తత వాతావరణం కనిపిస్తుందో మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తన ఆధీనంలోకి తీసుకోవాలని ఇప్పటికే అంతర్జాతీయ వేదికల నుంచి పలు సూచనలు కూడా వస్తున్నాయి. ఈ తరుణంలో పీఓకేలోని ప్రజలందరూ కూడా, అంటే ఇలాంటి వార్త బయటకు వస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న ప్రజలందరూ కూడా కనీసం 2 నెలల పాటు అవసరమైన ఆహార సరుకులను నిల్వ చేసుకోవాలని తమ ప్రభుత్వం సూచించిందని చౌదరి అన్వర్ ఉల్ హక్ పీఓకే అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అయితే నేపథ్యంలో దీంతో పాటు అత్యవసరాలు అంటే ఎమర్జెన్సీ టైంలో ఏవైతే ఇలాంటి ఎమర్జెన్సీ టైం ఉన్నప్పుడు కాస్త స్పెషల్ ఫండ్ అనేది అలాట్ చేస్తుంటారు. సో స్పెసిఫిక్గా పీఓకే కోసం 100 కోట్ల నిధిని కూడా ఆయన ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే నార్మల్గా చెప్పాలంటే పార్టీషన్ తర్వాత చాలా కొద్ది టైంలోనే పీఓకేని పాకిస్తాన్ ఆక్రమించుకుంది. పాకిస్తాన్ కాశ్మీర్లోని కొంత భాగాన్ని ఆక్రమించుకుంది. అప్పటి నుంచి ఇవాళకి కూడా ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదు. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో 100 కోట్ల ఫండ్ ఇచ్చిందంటే పాకిస్తాన్ ఎంతలా భయపడుతుందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకసారి దాని గురించి చూస్తే ఏదైతే ఆహార సరఫరా ఉందో లేదా ఔషధాల విషయంలో కావచ్చు, ఇతర అవసరాలపై ఎలాంటి ఒకవేళ యుద్ధం జరిగితే ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు ఈ నిధిని యూజ్ చేసుకోవాలని కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఇందాక నేను చెప్పినట్లు ఫ్రీడమ్ వచ్చిన తర్వాత, అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత కొద్ది కాలానికే పాకిస్తాన్ పీఓకేను ఆక్రమించినప్పటికీ ఆ ప్రాంతం అభివృద్ధిపై తక్కువ ఆసక్తి చూపింది. అంటే ఆ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా హెల్త్కి సంబంధించి కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కావచ్చు, ఎలాంటి ఆలోచన చేయలేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ని ఇండియా తిరిగి స్వాధీనం చేసుకుంటుంది అన్న నేపథ్యంలో భయపడి ఇప్పుడు ఏకంగా 100 కోట్ల ఫండ్ను, అంటే ఎమర్జెన్సీ టైంలో ఏమైనా అవసరాల కొద్దీ ఆ పర్టికులర్ ఫండ్ని అలాట్ చేస్తుంటారు. అలాంటి ఫండ్ని ప్రజెంట్ ఇప్పుడు అక్కడ పీఓకేలో అలాట్ చేయడం జరిగింది. అయితే పీఓకేను ఇండియాపై వ్యతిరేక కార్యకలాపాలకు ఉగ్రవాదులను ట్రైన్ చేయడం కోసం కావచ్చు, లేదా ఉగ్రవాదులకు సంబంధించిన బేస్ క్యాంపులను అక్కడ పెట్టడానికి, అక్కడి నుంచి ఇల్లీగల్గా ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చి ఇక్కడ భారతదేశంలో విధ్వంసం సృష్టించడం, అమాయకులపైన కాల్పులు జరపడం, ఇండియన్ ఆర్మీకి సంబంధించిన వెహికల్స్ పైన దాడి చేయడం, ఇలాంటి కార్యకలాపాలకు పీఓకేని పాకిస్తాన్ వాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. దీని ఫలితంగా ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రంగా వాడుతున్న పాక్ పాలకులు, ఆ ప్రాంత ప్రధానమంత్రులు ఎవరైతే ఉన్నారో ఇస్లామాబాద్కు మాత్రమే, అంటే పీఓకేని గాలికి వదిలేసి కేవలం మిగతా ప్రాంతానికి మాత్రమే ఎక్కువగా డెవలప్మెంట్ చేశారు. కానీ పీఓకేని ఇంతవరకు పట్టించుకోలేదు. అయితే ఫలితంగా స్థానికుల హక్కులకు సంబంధించి కావచ్చు, రక్షణ కానీ అక్కడ కరువు అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా ఉగ్రవాదుల మూమెంట్స్ అక్కడ ఉంటాయి కాబట్టి. సో ఎవరైతే సేఫ్టీ పరంగా అక్కడ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్లో ప్రజెంట్ ఆర్థిక సంక్షోభం, అదేవిధంగా అంతర్గత తిరుగుబాటు, దాంతోపాటు ఉగ్ర దాడులు కూడా ప్రాంతాన్ని మరింత ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పీఓకేలో భారత్ అనుకూల శబ్దాలు కూడా వినిపించడం స్టార్ట్ అయ్యాయి. ఎక్కడైతే ప్రజలు పీఓకేలో ఉన్నారో వాళ్లకు శాంతి భద్రతల విషయం గురించి కావచ్చు, లేదా అక్కడ ఎక్కువగా ఉగ్ర దాడులు ఎక్కువైపోయిన నేపథ్యంలో అక్కడుండే ప్రజలు కూడా మేము భారతదేశంలో కలిసిపోతాము, మాకు కూడా భారతదేశంలోని భాగం అవ్వాలని ఉంది కూడా, అలాంటి నినాదాలు కూడా పీఓకేలో వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రీసెంట్గా ఇదే అంశానికి సంబంధించి బ్రిటన్కు చెందిన భారత సంతతికి చెందిన ఎంపీ లార్డ్ మేఘనాథ్ కూడా మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే,
కాశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను పూర్తిగా భారత్ స్వాధీనం చేసుకోవాలని కూడా ఆయన సూచించారు. అండ్ ఆల్సో ఇది మాత్రమే అన్ని సమస్యలకు తుది పరిష్కారం అని కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు. అదే కాకుండా ఉగ్రవాదులను అంటే డైరెక్ట్గా వాళ్ళను పనిష్మెంట్ చేయకుండా అంటే వాళ్ళ మీద అటాక్స్ చేసి మళ్ళీ వాళ్ళు లోపలికి వచ్చి ఇలాంటివి హార్డ్ ఆపరేషన్స్ కాకుండా పీఓకేని ఆక్రమించుకుంటే ఇటువంటి దాడులు అంటే పహల్గామ్లో జరిగిన దాడులు మళ్ళీ తిరిగి జరగవు అని కూడా అలా జరగకుండా ఉండాలి అంటే ఇల్లీగల్గా ఎవరు కూడా ఇండియాలోకి ఎంటర్ అవ్వకుండా ఉండాలి అంటే పీఓకేని ఖచ్చితంగా భారత్ తిరిగి కైవసం చేసుకోవాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. అయితే పహల్గామ్లో పర్యాటకులపై జరిగిన దాడి చాలా అమానుషంగా ఉందని కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. అయితే కాశ్మీర్ వివాదానికి ఇది చివరి ఘట్టంగా మిగిలాలని కూడా ఆయన ఆయన ఒపీనియన్ చెప్పారు. అయితే ఒక్కసారి పీఓకేని భారత్ తీసేసుకుంటే సో ఈ ఏదైతే పహల్గామ్ లాంటి ఇష్యూ ఉంటుందో అదే ఇంకా లాస్ట్. దాని తర్వాత అలాంటి ఇన్సిడెంట్ అలాంటి దారుణమైన ఘటన మరొకసారి తిరిగి రిపీట్ అవ్వదు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఒక్కరే కాదు, ఇంకా చాలామంది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కావచ్చు లేదా రక్షణకు సంబంధించి ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఒకవేళ ఇలాంటి ఉగ్రవాద దాడులు తిరిగి ఇండియాలో జరగకూడదు అనుకుంటే కేవలం ఇంకా అదేవిధంగా ఏవైతే ఉగ్రవాదులను పాకిస్తాన్ పెంచి పోషిస్తుందో పీఓకేలో వాళ్ళ స్థావరాలకు ఫండ్స్ ఇస్తుందో అలాంటి వాటికి కూడా చెక్ పెట్టాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం వన్ ఆఫ్ ది మోస్ట్ క్రూషల్ స్టెప్ అని కూడా చాలామంది చెప్తున్నారు. సో అయితే ఇప్పటికే ఇంటర్నేషనల్ పరంగా ఇలాంటి ఒక వాదన వస్తున్నప్పుడు సో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పైన అక్కడ ఎవరైతే ఉగ్రవాదులు లేదా పాకిస్తాన్కి సంబంధించిన ఆర్మీ వాళ్ళు ఉన్నారో అక్కడ అటాక్ చేసి పీఓకేని తిరిగి కైవసం చేసుకుంటుంది అనే భయంలో ఇప్పుడు ప్రజెంట్ అక్కడ కంప్లీట్గా అక్కడ ఉండే ప్రజలకు బంకర్లు ఏర్పాటు చేసుకోమని చెప్పారు. అదేవిధంగా 2 monthsకి సరిపడా 2 నెలలకు సరిపడా ఆహారం కూడా మీరు నిల్వ చేసుకుని ఉంచుకోవాలి అని చెప్తూ ఆయన అసెంబ్లీలో 100 కోట్ల ఎమర్జెన్సీ ఫండ్ని కూడా ఇస్తున్నామని చెప్పి కూడా ఆయన ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారతదేశం ఎన్నో కీలకమైన అంశాలకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంది. అది సింధు జలాల ఒప్పందం కావచ్చు లేదా ఇతర అంశాలకు సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇప్పుడు పీఓకే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. రైట్ శివ, పీఓకేని భారతదేశం స్వాధీనం చేసుకుంటే ఉగ్రవాదం అనేది కంప్లీట్గా భారతదేశం నుంచి తుడిచిపెట్టుకోపోతుంది అని ఇప్పుడు వాదనలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ శివ, ప్రజెంట్ పీఓకే ఇష్యూ ఇప్పుడు తెరపైకి వచ్చింది. చాలా రోజుల నుంచి భారత్ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ అంతర్జాతీయంగా ఈ ప్రాబ్లంకి ఉగ్రవాదం అనే ప్రాబ్లంకి చెక్ పడాలంటే పీఓకేని భారత్ ఆక్రమించుకోవాలి అని కూడా తిరిగి కైవసం చేసుకోవాలని కూడా ఒక వాదన వినిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్, సో ప్రజెంట్ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఇంకా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కనిపించాయి. సింధు జలాల ఒప్పందాన్ని కూడా భారత్ రద్దు చేసుకుంది. సో దాని తర్వాత చీనాబ్ నది పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి కూడా కనిపించింది. దానికి సంబంధించిన శాటిలైట్ విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూసాము. గతంలో ఒక 2 days బ్యాక్ కూడా దానికి సంబంధించిన ఫొటోస్ మనం చూసాము. అయితే చీనాబ్ నది ఒకవేళ ఎండిపోతే పాకిస్తాన్ మరిన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో పాకిస్తాన్ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఒకవేళ వాళ్ళకు వాటర్ అనేవి సరఫరా కాకపోతే వ్యవసాయం అనేది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయితే పీఓకే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే అంతర్జాతీయంగా ఒకవేళ ఉగ్రవాదాన్ని భారత్ నుంచి తరిమి కొట్టాలంటే పీఓకేని తిరిగి కైవసం చేసుకోవాలి అని ఒక వాదన, ఒక ఒపీనియన్ వినిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భారత్ అంటే తప్పదనే సంకేతాలను పరిణామాలను చూస్తుంటే కనుక పాకిస్తాన్ లో ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే కనుక భయంతో పాక్ వణికిపోతుంది.
పిఓకేని స్వాధీనం చేసుకుంటారనే టెన్షన్ లో పాక్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. పిఓకేలో హై అలర్ట్ ప్రకటించింది పాకిస్తాన్. 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలని అక్కడున్న స్థానిక ప్రజలకు, సుమారు 13 నియోజకవర్గాల ప్రజలకు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు ఎమర్జెన్సీ ఫండ్ కూడా ఏర్పాటు చేశారు. 100 కోట్ల రూపాయలతో ఈ ఫండ్ ఏర్పాటు చేసినట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇక పిఓకేని స్వాధీనం చేసుకోవడమే ఆ సమస్యకు అసలైన పరిష్కారంగా భారత్ భావిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో భారత్ కు మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే పిఓకే విలీనమై టార్గెట్ గా భారత్ అటాక్ మొదలుపెట్టింది. దీనికి సంబంధించి త్రివిధ దళాలు సిద్ధంగా ఉన్నాయి. దానికి సంబంధించిన డ్రిల్ ఆపరేషన్స్ విన్యాసాలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పాకిస్తాన్ మాత్రం ఏ సమయంలోనైనా భారత్ అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఫండ్ ఏర్పాటు చేసుకోవడం కానీ 13 నియోజకవర్గాల ప్రజలకు ఏదైతే అటాక్ జరిగే ప్రాంతం ఏదైతే ఉందో ఆ పరిసర ప్రాంతాల్లో వచ్చే నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయి 13 ప్రాంతాలకు సంబంధించిన 13 నియోజకవర్గాల ప్రజలకు అందరూ కూడా దాదాపు 2 నెలలకు సరిపడా ఆహారం నిల్వ చేసుకోవాలనే ఒక సూచన కూడా వారికి ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ ప్రజలందరికీ కూడా సరిపడా మొత్తం ఆహార పదార్థాలు కానీ మిగతా ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారానికి సంబంధించి కూడా కొంత ఫండ్ కూడా ఎమర్జెన్సీ ఫండ్ 100 కోట్లు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే యుద్ధానికి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని ప్రధానంగా పాకిస్తాన్ నుంచి కొన్ని సంకేతాలు అయితే వెలుస్తున్నాయి. కొన్ని సంకేతాలు కానీ ఏదైనా సిచ్యువేషన్ కానీ వారు సన్నద్ధమవుతున్న పరిస్థితిని బట్టి చూస్తేనే కనుక ఏ సమయంలోనే భారత్ అటాక్ చేసే అవకాశం ఉంది కాబట్టి దానికి సమర్థం కావాలనేది కూడా పాకిస్తాన్ యోచిస్తారని తెలుసు. దానికి సంబంధించి ఇంకా సైనికులకు సంబంధించి కొరత ఉన్న నేపథ్యంలో రిటైర్ ఆర్మీ ఉద్యోగులు ఎవరుంటున్నారో వారిని మళ్ళీ విధుల్లోకి తీసుకుని వారిని ఈ యుద్ధంలో వినియోగించుకోవాలని భావిస్తోంది. దానిలో భాగంగానే పాకిస్తాన్ నిరంతరం భారత్ తీసుకున్న నిర్ణయాల పట్ల ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తుంది. మరోవైపు సేమ్ టైం భయపరిచిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ప్రజలకు సూచన చేయడం కానీ ఫండ్ ఏర్పాటు చేసుకోవడం కానీ ఇక పిఓకేను భారత్ ఎట్టి పరిస్థితులను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఇటీగా సమాధానం ఇవ్వాలనే యోచనలో కూడా పాకిస్తాన్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. అయితే పహల్గామ్లో ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కాశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్ తన ఆధీనంలోకి తీసుకోవాలని ఇంటర్నేషనల్ వేదిక మీదుగా చాలా అంతర్జాతీయ వేదికల నుంచి సజెషన్స్ వస్తున్నాయి. అయితే ఈ తరుణంలో పిఓకే లేని ప్రజలను ఆహారం ఏవైతే ఫుడ్ ఉందో ఆహారం నిల్వ చేసి ఉంచుకోవాలని కూడా అక్కడున్న గవర్నమెంట్ కూడా అలర్ట్ చేసింది. పిఓకేలో 13 నియోజకవర్గాల్లో నివసించే ప్రజలు కనీసం 2 నెలల పాటు అవసరమైన ఆహార సరుకులను కూడా నిల్వ చేసుకోవాలని కూడా తమ ప్రభుత్వం సూచించిందని చౌదరి అన్వర్ ఉల్ హక్ పిఓకే అసెంబ్లీలో శుక్రవారం వెల్లడించారు. అయితే దీంతో పాటు అత్యవసర అవసరాలకు 100 కోట్ల రూపాయల నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు కూడా ఆయన ఈ నేపథ్యంలో మాట్లాడడం జరిగింది. అయితే ఈ ఫండ్ గురించి అంటే ఇప్పటికే భారత్ పిఓకేని స్వాధీనం చేసుకోవాల్సిన పరిస్థితుల్లో అక్కడ ఏదైనా దాడి జరిగినప్పుడు అక్కడి ప్రజలు 2 నెలలకు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకుని ఉంచుకోవాలని కూడా అక్కడి ప్రభుత్వం ప్రజలను అలర్ట్ చేసింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ అలర్ట్ అయింది. అదేవిధంగా వన్స్ పిఓకేని ఒకవేళ భారత్ తన ఆధీనంలోకి తీసుకుంటే ఇది ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని భారత్ నుంచి తరిమి కొట్టే పరిస్థితి కనిపిస్తుందని కూడా ఇప్పటికే చాలామంది చెప్తున్నారు.